ఈ సాఫ్ట్వేర్ జాబ్ల పుణ్యమా అని చెప్పి ఎవరు టైంకి తినట్లేదు. బ్రేక్ఫాస్ట్ కాస్త డైరెక్ట్లీ బ్రంచో లంచ్ అయిపోతుంది, లంచ్ టైం కాస్త 3కో 4కో అయిపోతుంది. అది తినేటప్పుడు ఏమైనా హెల్తీ ఫుడ్ తింటారా? మొత్తం ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, పిజ్జాలు కానీ, బర్గర్ కానీ తింటూ ఉంటారు. అది కాకుండా స్వతహాగానే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాఫీ టీ బ్రేక్స్ అని, సిగరెట్ బ్రేక్లని ఎక్కువ పడుతూ ఉంటాయి. లేదా మనకు ఫ్రీగా మనకు కార్బోనేటెడ్ డ్రింక్స్ అన్ని, పెప్సీలని, థమ్స్అప్లని, స్ప్రైట్లని అన్నీ కూడా అందుబాటులో ఉంటుంటాయి. వీటిలన్నిటిలో కూడా మనకు కార్బోనేటెడ్ డ్రింక్స్ కావచ్చు, కాఫీ టీ రూపంలో కావచ్చు, కెఫిన్ ఇంటేక్ అనేది ఎక్కువ అయిపోతుంది. దానివల్ల మనకు డీహైడ్రేషన్ దారితీస్తుంది. హైడ్రేషన్ అనేది కరెక్ట్ కాకపోతే దాని పరంగా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ తీరా ఈ స్ట్రెస్తో భాగంగా తిన్న తర్వాత ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందా? సిట్టింగ్ జాబే కాబట్టి అది కూడా ఉండదు. అండ్ అప్పుడప్పుడు ఇంకా నైట్ షిఫ్ట్స్ అనేవి వచ్చేసి ఆ నైట్ షిఫ్ట్లో పని చేసుకోవాలా, కుకింగ్ చేసుకోవాలో తెలియక ఇంకా స్విగ్గీలు, జొమాటోలు అంటూ ఆర్డర్ పెట్టుకుంటూ జంక్ ఫుడ్ అంతా తినడం వల్ల వీళ్ళకి ఓవరాల్ లైఫ్ స్టైల్లో ప్రకారంగా హెల్తీ ఫుడ్ అనేది తక్కువైంది అండ్ హెల్తీ హ్యాబిట్స్ అనేవి బాగా తక్కువ అవుతున్నాయి. ఈ అన్లిమిటెడ్ కాఫీలు, కార్బోనేటెడ్ డ్రింక్సే కాకుండా వీకెండ్స్ అయితే పార్టీలు, పబ్బులు ఉంటాయి. దాంట్లోనూ ఫుల్ ఆల్కహాల్ కానీ, జంక్ ఫుడ్ కానీ ఉంటుంది అండ్ ఫిజికల్ యాక్టివిటీ తక్కువైపోతుంది. సో వీటిలో ఓవరాల్గా ఏమవుతుంది, అంతా అన్హెల్తీ ఫుడ్స్ అయిపోతున్నాయి. అండ్ ఫుడ్ తీసుకున్న తర్వాత ఏదైతే బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలో అక్కడ కూడా కాంప్రమైజ్ అయిపోతుంది. దీంట్లో భాగంగా 50+ ఇయర్స్లో రావాల్సిన గ్యాస్ట్రిక్ ఇష్యూస్, అసిడిటీ ప్రాబ్లమ్ అండ్ బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, ఆర్ పైల్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు యంగ్గా 30s అండ్ 40sలోనే అన్ని ప్రాబ్లమ్స్ రావడానికి ఈ సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి చాలా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి.